హలో ఫ్రెండ్స్, నేను మీ దివాకర్. ఈ వీడియోలో మీకు సక్సెసివ్ డిస్కౌంట్కి సంబంధించి ఒక అదిరిపోయే ట్రిక్ అయితే చెప్తున్నాను. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మీరు జాగ్రత్తగా నేను చెప్పేదంతా వినండి ఒకసారి. చూడండి, మనకి సక్సెసివ్ డిస్కౌంట్ 10%, 20% ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతుంటాడు. చూడండి, రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025లో ఇవ్వడం అయితే జరిగింది ఈ క్వశ్చన్. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి, 10%, 5% ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ 10%, 20%, 30% ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫోర్త్ క్వశ్చన్ 10%, 20%, 25% ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా సింపుల్గా చూడండి, చూసిన వెంటనే క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలనేది నేనైతే చెప్తాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మనకి చూడండి, ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్కి. అదేవిధంగా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే 14.5%. అదేవిధంగా అంటే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. అదేవిధంగా ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, ఒకసారి మీరు నేను ఇవన్నీ ఎలా చెప్పాను ఏంటి అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఆప్షన్స్ మీరు చూడండి. ఒక్కొక్క ఆప్షన్ ఇక్కడ 22%, 30%, 27.5, 28 వీటి యొక్క డిజిట్ సమ్ తీసుకోండి. డిజిట్ సమ్ ఎంత అవుతుంది అంటే 22% డిజిట్ సమ్ ఎంత సార్? ఇది 2 + 2 ఇది 4. ఇది ఎంత సార్ డిజిట్ సమ్? 3. ఇది ఎంత? ఇది డిజిట్ సమ్ 2 + 7 9 పోతే 5. ఇది ఎంత అండి డిజిట్ సమ్? 1. సో ఈ 4 ఆప్షన్లో డిజిట్ సమ్ ఏది 1 వస్తుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఈ డిజిట్ సమ్ ఇది అంత, ఇది 4 + 5 9 + 1, ఇది డిజిట్ సమ్ 1 కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిట్ సమ్ ఏది ఆన్సర్ ఏదని చెప్పాము మనం, ఇదే. సో 4 ఇది 9 వదిలేస్తే 4 + 6 ఎంత అండి? 10. 10 అంటే డిజిట్ సమ్ ఎంత అండి? 1. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ మీరు చేయండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో మనకి 10% అనేది ఉండాలండి. 10% ఎక్కడైతే ఉంటుందో అలా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సో ఇక్కడ 10% ఉంది ఈ క్వశ్చన్లో కూడా 10% ఉంది, ఈ క్వశ్చన్లో కూడా 10% ఉంది, అదేవిధంగా ఈ క్వశ్చన్లో కూడా 10% ఉంది. సో 10% ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా మనం అయితే ఆన్సర్ని టిక్ చేసేవచ్చు అనమాట. ఓకేనా?